కళ్యాణ్ గారు ఫ్యాను, కానీ ఏం చెప్పాలని అర్థం కావట్లేదు అన్న. ఏదో ఒకటి చెప్పు. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన షెడ్యూల్లో పోస్తా. ఆయన ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న. ఆయన రేంజ్ తగ్గించే సినిమా తీశాడు. నిజం చెప్తున్నా. హరిశంకర్ కనిపిస్తే మాత్రం ఐస్ ముక్కలు పోస్తా. ఎందుకు డాన్స్ చేస్తాడా? ఏందన్నా, ఏం సినిమా అన్నా? జీతేలు కొంచెం కింది కట్టారు. అట్లా లేదు, కిచడి సినిమా లాగుందా. భగత్ సింగ్ అంటే ఏందన్నా? భగత్ సింగ్ ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న పేరన్న భగత్ సింగ్ అంటే. నిజంగా ఒక టైటిల్ పెట్టాడు, దానికి న్యాయం చేయలేదు. భగత్ సింగ్ అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి. ఈయన కూడా ప్రజల కోసం చేస్తున్నాడు, కానీ సినిమా తీయలేదు. సినిమా ఏం చెప్పినంటే అది వస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక ప్రాధాన్యత, ఒక స్టోరీ ఉన్నది. కానీ ఈ సినిమా మాత్రం కిచిడి చేశాడు. లుక్ చూస్తే, ఒక లుక్ చూస్తేనే బిమ్లా నాయకు, ఇంకో లుక్ చూస్తేనేమో ఖుషి, ఇంకో లుక్ చూస్తేనే గబ్బర్ సింగ్. అది నేనైతే గల్లీ పిఠాపురంలో గల్లీ తిరిగి ప్రచారం చేసిన, కానీ ఈ సినిమా చూస్తే నేనే నెగిటివ్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, భయం వేస్తుంది. పవన్ అన్న ఏం నచ్చలేదు? ఇంకోటి ఏంటంటే హరిశంకర్ గారికి ఒకరిని హైప్ చేయడం కోసం ఇంకొకరిని తొక్కొద్దన్న. ఒకటి ఏంటంటే మహేష్ గారిని పాట కించపరిచే విధంగా, ఇంకోటి చిరంజీవి గారి పాట కించపరిచే విధంగా ఏదేదో కించపరిచంగా పెట్టేసి ఇదొక స్టెప్ పెట్టాడు అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? నచ్చలేదన్న. నచ్చలే. పవన్ కళ్యాణ్ ఐ లవ్ యూ పవన్, ఐ లవ్ యూ పవన్. నేను పవన్ కళ్యాణ్ కోసం ఇక్కడ చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతావా? పవన్ కళ్యాణ్ కోసం నేను ఇక్కడ చచ్చిపోతా, నువ్వు చచ్చిపోతావా? చచ్చిపో. సినిమా చూసి మాట్లాడతా. నీ చూసా ఇప్పుడు డిప్యూటీ ఉన్నాడు, ఆయన సీఎం కావాలంటే పిఎం కావాలంటే సీఎం కావాలంటే ఇలాంటి సినిమాలు తీస్తే సీఎం అవుతాడా? ఇలాంటి సినిమాలు తీస్తే పిఎం అవుతాడా? మంచి సినిమాలు నాకేం నచ్చలే. ఐ లవ్ యూ పవన్, ఐ లవ్ యూ పవన్.